డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్పల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా వాహనం ఢీకొంది. ఈ ప్రమాద ధాటికి టవేరా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ప్రయాణిస్తున్న కోరుట్లకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గానుగాపూర్ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు మెట్పల్లి, కరీంనగర్, నిజామాబాద్ హాస్పిటల్స్ కు తరలించారు. वो लाख के साथ फ्रेम भी बेंड हो गया। दबाओ రైట్. మెట్పల్లి మండలంలో ఈరోజు తెల్లవారుజామున రోడ్ ప్రమాదం జరిగింది. మెట్పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా వెహికల్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాద దాటికి టవేరా వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి టవేరా వాహనం కంప్లీట్గా ఆర్టీసీ బస్సును ఢీకొంది. ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. బస్సుకి అంటే ఆ ఢీకొన్న ధాటికి బస్సు ముందు అద్దాలు కూడా మొత్తం బ్రేక్ అయిపోయాయి. సో ఆ విజువల్స్ కూడా మీరు టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. రైట్, గాన్గాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనం అంటే సింగిల్ రోడ్ వే ఉంటుంది, అంటే హైవే లాగే ఉంటుంది. బట్ ఆ రోడ్లో మరి ఎదురుగా వచ్చేసి ఢీకొనడానికి నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వేకువజామున కాబట్టి డబల్ రోడ్ అయినా కూడా కొంత ఇరుక్కుగానే ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ వేకువజామున కాబట్టి మంచు కూడా, పొగ మంచు కూడా కారణమై ఉండొచ్చు. రెండు వాహనాలు స్పీడ్గా వచ్చాయా ఏంటి అన్నది కూడా, లేదా ఒక వాహనాన్ని తప్పించబోయి టవేరా వాహనం వచ్చి అదే సైడ్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొందా? సో ఏంటి కారణాలు అనేవి అయితే తెలియాలి. మీరు ఆ రోడ్ విజువల్ని కూడా చూస్తున్నారు. సో ఎంత వెడల్పు ఉంది అనేది కూడా మీకు ఒక అంచనా వస్తుంది. రైట్, గాన్గాపూర్ నుంచి దర్శనం చేసుకొని వస్తున్న టవేరా వాహనంలో వస్తున్న భక్తులకు గాయాలయ్యాయి. సో వాళ్ళని మెట్పల్లి, కరీంనగర్, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. वो लाख के साथ फ्रेम भी बेंड हो गया।